హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బృందావనం పార్ట్ 69తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అస్సలు లైక్స్ ఇవ్వడం లేదురా. అంత బద్ధకమైతే ఎలా? ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఐషు అన్నట్టుగానే శివ్ డిన్నర్ టైంకి ఇంటికి వస్తాడు. శివ్ లోపలికి రాగానే ఐషు చూసిన చూపుకి శివ్కి నవ్వు వస్తుంది. నేను చెప్పినట్టే చేసావు కదా, డిన్నర్ టైంకి వస్తావని ముందే అన్నాను, అలాగే వచ్చావు అన్నట్టుంది ఆ చూపు. పిల్లలిద్దరూ ఎదురు వెళ్ళి, ఏంటి నాన్న ఇంత లేట్, అందరూ ఇక్కడే ఉన్నారు, నువ్వే లేవు, అమ్మ మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం, వీ మిస్ యూ సో మచ్ అంటారు ఇద్దరు. మరి ఆఫీస్లో వర్క్ కూడా చూడాలి కదా నాన్న, మళ్ళీ బాబాయ్ పెళ్ళయ్యే వరకు ఆఫీస్కి వెళ్ళం కదా, అందుకే మొత్తం వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. ఇంకెప్పటి నుంచి బాబాయ్ పెళ్ళయ్యే వరకు నో ఆఫీస్, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, మీరు ఆడుకోండి అని చెప్పి, బుజ్జి నాకు డిన్నర్ వద్దు, స్ట్రాంగ్ కాఫీ కావాలి ఫస్ట్, చాలా హెడేక్గా ఉంది అని చెప్పి పైకి వెళ్తాడు శివ్. శివ్ అడగడం ఆలస్యం. చకచకా కాఫీ పెట్టుకొని పైకి తీసుకొని వెళ్తుంది ఐషు. ఐషు వెళ్ళేసరికి శివ్ వాష్రూమ్లో ఉంటాడు. కాఫీ అడిగి ఇంతలోనే వాష్రూమ్కి వెళ్ళడం ఎందుకు అని అనుకుంటూ ఉండగానే శివ్ బయటకు వస్తాడు. శివ్ రాగానే, ముందు కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా కన్నా, ఆరిపోతే తాగలేవు కదా అని చిరుకోపంగా అడుగుతూ కాఫీ ఇస్తుంది శివ్కి. కాఫీ కప్ తీసుకొని సోఫాలో కూర్చుంటూ ఐషుని కూడా తన పక్కకి లాక్కుంటాడు. కాసేపు కింద కూర్చో, తల మర్దనా చేస్తాను అని అసలు ఎందుకు ఒకే రోజు అంతవరకు అంత నెత్తి మీద వేసుకుంటావు, అంతగా అవసరమైతే రేపు కాసేపు వెళ్ళేవాడివి కదా అని కోపంగా అడుగుతుంది. ఇంక రేపు కూడా నేను ఆఫీస్ అంటే మా ఆవిడ నా మీద మౌన యుద్ధం ప్రకటిస్తుందేమో అని భయం వేసి మొత్తం వర్క్ ఇవాళ కంప్లీట్ చేసుకొని వచ్చాను అని చిన్న నవ్వుతో అంటాడు శివ్. మీ ఆవిడ మరీ అంత గయ్యాలి కాదులే అని చిరుకోపంగా అంటుంది. గయ్యాలని నేనెక్కడన్నాను, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నీకు నువ్వే గయ్యాలి అని ఒప్పుకుంటున్నావా బుజ్జి అంటూ ఐషు ఒడిలో తలవాలుస్తాడు. మరి యుద్ధం ప్రకటిస్తుంది అంటే ఏంటి అర్థం కన్నా? ఈ అమెరికా పాపకి తెలుగు ఎంత వచ్చినా కొన్ని విషయాల్లో ఇంకా బ్రెయిన్ ఎదగట్లేదు. నేను మౌన యుద్ధం అన్నాను, గయ్యాలి అని అనలేదు. నేను మౌనం అనే మాట వినలేదు కన్నా. యుద్ధం అనగానే నేనేదో అరుస్తానని నువ్వు భయపడుతున్నట్టు అంటుంటే అందుకే అడిగాను అని తల ఒత్తుతుంది. తన తల ఒత్తుతున్న ఐషు చేతులు తీసుకొని కిస్ చేస్తూ, ఇప్పుడేమొత్తొద్దులే, చాలా టైర్డ్గా ఉందిరా, నేను పడుకుంటాను, నువ్వు డిన్నర్ చేసావా అని అడుగుతాడు. లేదు కన్నా, నువ్వు వస్తావని చూస్తూ ఉన్నాను, అయినా కొద్దిగా కూడా తినకుండా పడుకుంటే ఎలా కన్నా, రోటీ అన్నా తిందువు గాని పద అంటుంది. లేదురా, నాకు బయట ఫుడ్ పడదు కదా, మధ్యాహ్నం కొద్దిగా లేటుగా తిన్నాను కదా, అదే చాలా హెవీగా అనిపిస్తుంది, ఇప్పుడేం వద్దు, నువ్వు వెళ్ళి తినిరారా, నేను పడుకుంటాను అని ఐషు ఒడిలో నుంచి లేస్తాడు శివ్. కొద్దిగా పాలు తీసుకొస్తాను, అవి మాత్రం తాగాలి కన్నా అని చెప్పి కిందకి వెళ్తుంది ఐషు. ఉదయం ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి వరుసగా హెవీ వర్క్ అయిపోవడంతో చాలా అలసటగా అనిపిస్తుంది శివ్కి. బెడ్ మీద వాలగానే నిద్ర పట్టేస్తుంది. శివ్ ఎక్కడ నిద్రపోతాడు అని ఐషు ముందు పాలు తీసుకొని పైకి వస్తుంది మళ్ళీ. అప్పటికే కళ్ళు మూసుకొని నిద్రలో ఉన్న శివ్ని, ఒకసారి లే కన్నా అని బలవంతంగా లేపి, కన్నా అని తనే నోటి దగ్గర పెట్టి బలవంతంగా తాగిస్తుంది. ఐషు చేస్తున్న పనికి చిరుకోపంగా చూస్తూ, అస్సలు వదలవు కదా అంటాడు. అసలేమీ తినకుండా పడుకుంటే ఎలా వదులుతాను కన్నా, ఇంక పడుకో, నిన్ను డిస్టర్బ్ చేయను అంటుంది. నువ్వు వెళ్ళి ముందు డిన్నర్ చేసిరా. వెళ్తున్నాను, నా కోసం అక్కడ అత్తగారులు కూడా తినకుండా వెయిట్ చేస్తున్నారు, నువ్వేం కంగారు పడుకు, నేనెక్కడ డిన్నర్ స్కిప్ చేస్తాను అని, నువ్వు పడుకో అని చెప్పి ఐషు కిందకొస్తుంది. ఐషు డిన్నర్ చేసి వచ్చేసరికి శివ్ డీప్ స్లీప్లోకి వెళ్తాడు. శివ్ నుదురు మీద ముద్దు పెట్టి శివ్ గుండె మీద తలవాలుస్తుంది. ఎంత నిద్రలో ఉన్నా ఐషు స్పర్శ తెలియగానే ఐషు చుట్టూ చేతులు బిగిస్తాడు శివ్. అలా వేయగానే ఐషు నవ్వుకుంటూ కళ్ళు మూస్తుంది. తర్వాత రోజు ఢిల్లీలో ఫ్లైట్ దిగుతుంది ఆస్ట్రేలియా పాప.
వాళ్ళ మేనేజర్ టికెట్స్ బుక్ చేయడంతో అతనికి తెలియక ఫస్ట్ ఢిల్లీకి బుక్ చేస్తాడు. హైదరాబాద్ కాకుండా ఢిల్లీకి ఎందుకు బుక్ చేసావు అని ఆస్ట్రేలియాల పాప పెద్ద గొడవే పెట్టుకుంటుంది. ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్ కూడా వెంటనే బుక్ చేశాను మేడం అని చెప్పడంతో శాంతించింది. ఇప్పుడు ఢిల్లీలో దిగగానే అక్కడి నుంచి హైదరాబాద్ ఫ్లైట్ వెంటనే అనుకుంది ఆస్ట్రేలియా పాప. కానీ హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్ నెక్స్ట్ డేకి బుక్ చేశాడని తెలిసేసరికి మేనేజర్ మీద పిచ్చ కోపం వస్తుంది ఆస్ట్రేలియా పాపకి. మేనేజర్ ఎదురుగా ఉంటే చంపినా చంపేదేమో అంత ప్రెస్టేషన్కి లోనయింది పాప. తన ఆత్రమంతా తొందరగా హైదరాబాద్ వెళ్ళి శివుని కలవాలని. కానీ ఇప్పుడు ఒకరోజు వెయిట్ చేయాలనేసరికి చిందులు వేయడం మొదలుపెట్టింది. అవి క్యాన్సిల్ చేసి ఇప్పుడేమైనా ఫ్లైట్ ఉంటే బుక్ చేయమని తండ్రితో వాదనకి దిగింది ఆస్ట్రేలియా పాప. ఇవన్నీ ఎప్పుడో బుక్ అయిపోయాయి కదా, మరి ఇప్పుడు దొరకవు. ఈ రోజుకి ఢిల్లీలో స్టే చేద్దాం, రేపు ఉదయాన్నే ఫ్లైట్ కదా, పదా అని అంటాడు ఆమె తండ్రి. ఇదంతా నువ్వు కావాలని చేయిస్తున్నావు కదా డాడీ, లేటుగా హైదరాబాద్ చేరేటట్టు చేస్తున్నారు కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా హైదరాబాద్ వెళ్లాల్సిందే కదా, అదేదో ఈరోజు వెళ్తే తప్పేంటి, ఒక్కరోజు లేటుగా నన్ను ఆపినంత మాత్రాన నా మనసు మారిపోతుందా అని అడుగుతుంది ఆస్ట్రేలియా పాప. అప్పుడే హాయ్ అంకుల్ అంటూ ఒక 32 అతను వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. వీడెవడో చూడటానికి హీరో కటౌట్లానే ఉన్నాడు, మా నాన్నకి ఎలా తెలుసు అని అనుమానంగా తండ్రి వైపు చూస్తుంది. అతను మాత్రం పాప వైపు రెప్ప వేయకుండా చూడడం మొదలుపెట్టాడు. బేబీ, ఇతను నా ఫ్రెండ్ కొడుకు, ఇండియాలో వన్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్, చేతన్ అతని పేరు. చేతన్ తను నా కూతురు నిఖిత అని పరిచయం చేస్తారు నిఖిత తండ్రి అయిన రమేష్ గారు. హాయ్ అంటూ చేతన్ చెయ్యి ముందుకు చాపుతాడు షేక్ హ్యాండ్ కోసం. కానీ నిఖిత ఒక లుక్ ఇచ్చి, ఇప్పుడు ఇతనెందుకు వచ్చాడు ఇక్కడికి, అతనితో మనకు అవసరమేంటి అని అడుగుతుంది నిఖిత. అబ్బో, ఈ కంగారు పాపకి పొగరు ఎక్కువగానే ఉంది అనుకుంటాడు చేతన్. వీళ్ళుండేది హైదరాబాద్లోనే, మనం హైదరాబాద్కి కొత్తగా వెళ్తున్నాం, అక్కడ మనకి ఏమీ తెలీదు, అందుకే అంకుల్ వాళ్ళతో మాట్లాడాను, వీళ్ళే మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళగానే ఉండడానికి ఇల్లు అన్నీ తీసుకుంది. అనుకోకుండా తనకి ఢిల్లీలో మీటింగ్ ఉండడంతో నిన్ననే ఇక్కడికి వచ్చాడు. అంకుల్ ఫోన్లో చెప్పారు మా అబ్బాయి అక్కడే ఉన్నాడు, తను చూసుకుంటాడు అని. పద వెళ్దాం అని అంటారు రమేష్ గారు. చేతన్ని చూసిన దగ్గర నుంచి తండ్రి మీద అనుమానం పుడుతుంది నిఖితకి. అసహనంగానే వాళ్ళతో బయటికి కదులుతుంది. ఇదంతా రమేష్ గారి ప్లాన్. రమేష్ గారు నిఖిత కోసం చేతన్ని సెలెక్ట్ చేశారు. రమేష్ గారు చేతన్ తండ్రి కెనడాలో చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. చేతన్కి తన మరదల్నిచ్చి పెళ్లి చేయాలని పెద్దలు ఎప్పుడో నిర్ణయిస్తారు. చేతన్ కూడా తన మరదల్ని చేసుకోవడానికి ఇష్టపడతాడు. కానీ చేతన్ మరదలు క్యాన్సర్ కారణంగా చనిపోతుంది. దానితో కొన్నాళ్ళు చేతన్ పెళ్లి మాట ఎత్తడం మానేశాడు. ఇప్పుడు ఇంట్లో పెళ్లి చేసుకోమని గొడవ చేయడం మొదలుపెట్టారు. అదే టైంలో రమేష్ గారు చేతన్కి నిఖితని ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించి చేతన్ తండ్రితో మాట్లాడతారు. ఆయన కూడా సంతోషంగా పిల్లలిద్దరికీ ఇష్టమైతే తప్పకుండా చేద్దామని అంటారు. నిఖిత ఫోటో పంపిస్తారు రమేష్ గారు. అది చూసి చేతన్ బాబు ఫ్లాట్ అయిపోతాడు. నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని అనౌన్స్ చేసేస్తాడు వెంటనే. అయితే రమేష్ గారు చేతన్తో మాట్లాడతారు. నిఖిత ఆలోచన అంతా చెబుతారు. నిఖిత పిచ్చితనానికి చేతన్ కూడా నవ్వుకుంటాడు. తను ఎవరిని కోరుకుంటుందో తెలుసా అంకుల్, నిప్పుని. దగ్గరికి వెళ్తే భస్మం చేసేస్తుంది. తను కోరుకున్నది ఎప్పటికీ జరగదు. డోంట్ వరీ అంకుల్, ఇక్కడికి వచ్చాక తన మనసు మార్చే ప్రయత్నం చేద్దాం అని భరోసా ఇస్తాడు రమేష్ గారికి. రావడంతోటే నిఖితకి ఎదురుపడాలని ఢిల్లీ వరకు వస్తాడు చేతన్ బాబు. ఢిల్లీలో ఉన్న చేతన్ గెస్ట్ హౌస్కి ముగ్గురు చేరుతారు. మీరు తినేసి రెస్ట్ తీసుకోండి, నాకు కొద్దిగా బయట పనుంది, చూసుకొని వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు చేతన్. అతను వెళ్ళిన మరుక్షణమే, ఏం చేస్తున్నావు డాడీ నువ్వు, అతన్ని ఎందుకు రమ్మన్నావు ఇక్కడికి,
మనమేదో ఒక హోటల్లో ఉండలేమా? అసలు నీ ఆలోచన ఏంటో నాకు తేడాగా అనిపిస్తుంది అంటుంది నిఖిత. నేనేం చేశాను అని ఏమీ తెలియనట్టుగా అడుగుతారు రమేష్. కమాండ్ డాడ్, నేను బిజినెస్ చేస్తున్నాను. ఎవరి మైండ్లో ఏముందో అంత తెలియకుండా ఏమీ లేను. నేనేం కిడ్నీ కాదు. నువ్వెన్ని ఆలోచనలు చేసినా నేను శివునే పెళ్లి చేసుకుంటాను. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని తీసుకొచ్చినా నేను నా మనసు మార్చుకోను అని చెప్పి గెస్ట్ హౌస్లోని ఒక రూమ్లోకి వెళ్ళిపోతుంది నిఖిత. నువ్వెంత ఆశపడ్డా ఆ శివాంష్ని నువ్వు చేరుకోలేవులే బేబీ. అన్నీ సవ్యంగా జరిగి చేతంతో నీకు ముడిపడితే అంతకంటే నాకు వేరే కోరికలేమీ లేవు అని మనసులో అనుకుంటూ తను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్తారు. బయటికి వెళ్ళిన చేతన్ నిఖితని ఎలా దారికి తెచ్చుకోవాలో ఒక ప్లాన్ ఆలోచిస్తాడు. అలా ఫాలో అయిపోవాలని ఫిక్స్ అయిపోతాడు. బృందావనం మొత్తం అన్వేషామృతుల పెళ్లి కోసం చేసిన అలంకరణతో కలకలలాడుతూ ఉంది. ఆ సాయంత్రానికి వాణి వాళ్ళ బంధువులందరూ బృందావనం చేరుకుంటారు. రుక్మిణి గారి తల్లిదండ్రులు కూడా బృందావనం అన్వేష్ పెళ్లి కోసం వస్తారు. మామూలుగానే బృందావనం ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. అలాంటిది ఇప్పుడు పెళ్లి డెకరేషన్తో ఇంటి నిండా బంధువులతో ఇంకా కలకలలాడుతుంది. ఆయు, ఆషి, మైరా, అశ్రు వాళ్ళు చేసే సందడితో ఇంకా అందంగా తయారైంది బృందావనం. వీళ్లతో పాటు మైక్ చేరి సందడి సందడిగా మార్చేశాడు అక్కడ వాతావరణాన్ని. తెల్లారితే అన్వేషణ పెళ్లి కొడుకుని చేయడంతో పాటు ఊరు కూడా బయలుదేరాలి కాబట్టి అందరూ చాలా బిజీగా మారిపోయారు. శివ్ దగ్గరికి వస్తారు నరసింహ గారు. శివ్, ఆ రాగిణి ఏం చేస్తుందో తెలిసిందా అని అడుగుతారు. పెళ్ళి ఆపడానికి గట్టి ప్రయత్నాలే చేస్తుంది మీ మేనకోడలు అని నవ్వుతూ చెబుతాడు శివ్. మేనకోడలు అనుకోవడానికి కూడా మనసు రావడం లేదు అది చేసే పనులకి అని చిరాకుగా అంటారు నరసింహ. ఇంతకీ ఏం ప్లాన్లు వేస్తుంది? అవన్నీ జరుగుతాయనేనా? అన్ని ప్లాన్లు వేస్తుంది, అది కూడా నీ ముందు అని అడుగుతాడు నరసింహ. నేనేమన్నా దేవుణ్ణా ఏంటి బాబాయ్, అన్నిటినీ ఆపడానికి అని చిన్నగా నవ్వుతూ అంటాడు శివ్. హహా, దేవుడికి కాకపోయినా రావుగారి ఇల్లైన బృందావనానికి మాత్రం రక్షకుడివి. నీ కనుసన్నలు దాటి ఎవరూ ఇందులో ఉన్న ఒక్కరిని కూడా టచ్ చేయలేరు. అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను అంటారు నరసింహ. అప్పుడే అక్కడికి వచ్చిన మైక్, అవునంకుల్, శక్తి సినిమాలో రామారావు ఎలా అయితే అమ్మవారి శక్తి పీఠాలకి రక్షకుడుగా ఉంటాడు, ఈ శివాంశ్ తను అనుకున్న వాళ్ళందరికీ రక్షకుడు అని డైలాగ్ కొడతాడు. నీ సినిమా గోల డ్యాన్స్ గోలతో మమ్మల్ని చావగొడుతున్నావు కదరా, అయినా అదేం పోలిక అంటాడు శివ్. రక్షకుడు మరి భక్షకుడు అని పాట కూడా ఉంది, సమయానికి గుర్తు రావట్లా, లేకపోతే పాటే పాడదాం అనుకున్నాను అంటాడు మైక్. నోరు మూసే, పిచ్చి పాటలు పాడావంటే నోరు కుట్టేస్తాను, ఈ 2 రోజులు ఏం మాట్లాడకుండా ఉంటావు అని అంటాడు శివ్. నరసింహ వాళ్ళ మాటలకి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ సినిమాలు, పిచ్చి డైలాగులు, పిచ్చి పాటలు పిచ్చి వదిలి నేను చెప్పింది జాగ్రత్తగా విను. ఈ మధ్య చెయ్యికి బాగా దురద పుడుతుందన్నావు కదా, ఆ దురద పోవడానికి నీకు పని పడింది. నువ్వు అనుకునే శాకిని డాకిని వస్తున్నారు. అమృత బాధ్యత నీది. తన దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ నువ్వు ఒక కంట కనిపెడుతూ ఉండు అని చెబుతాడు శివ్. మరీ చప్పగా ఉంటే బాగోదు, కొద్దిగా యాక్షన్ పార్ట్ అంటే ఫైటింగ్ ఏమైనా ఉంటుందా? 3 ఏళ్ళు అయిపోయింది మనం యాక్షన్ పార్ట్లో దిగక, చిన్నదో పెద్దదో బాగుంటుందనిపిస్తుంది అని అడుగుతాడు మైక్. నీ లెవెల్కి తగ్గట్టు ఉంటుందిలే, ఎంజాయ్ చేయి అని చెబుతాడు శివ్. అయితే ఓకే, నేను రెడీ అంటాడు మైక్. వస్తున్నా వస్తున్నా మీకోసం వస్తున్నా, శాకిని డాకిని మీ అంతు తేలుస్తా అని పాట పాడుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు మైక్. కథ కొనసాగుతుంది. మరి మైక్ అల్లరితో, ఆ శాకిని డాకిని ప్లాన్లతో పెళ్ళి ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.